ఈరోజు నేను మీకు ఒక మంచి కేస్ చెప్తాను. ఏంటంటే, అసలు ఒక పేషెంట్ వచ్చి, "నాకు చెమటలు ఎక్కువొస్తున్నాయి సార్. పర్టిక్యులర్‌గా రాత్రి పూట చాలా ఎక్కువ చెమటలొస్తున్నాయి. రాత్రి పూట నేను పడుకున్నప్పుడు మా భార్యకి చెమటలు రావు. మా పిల్లలకి చెమటలు రావు. నాకు గూడా ఇంతకుముందు వచ్చేటివి గావు. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 3 నెలల నుంచి నాకు చెమటలెక్కువ వస్తున్నాయి సార్. అంతకుముందు మేమెవ్వరము వాళ్ళు ఫ్యానేసుకుంటే నేను గూడా యేసుకునేవాడిని. నేనేసుకోకపోతే వాళ్ళు గూడా యేసుకోవాలి. వాళ్ళకెలా ఫీలింగ్ ఉండేదో, ఎలా టెంపరేచర్‌కి ఎలా వాళ్ళు తట్టుకునేవారో, ఇప్పుడు నాకు గూడా అలాగే ఉండేది. కానీ నాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏందంటే, రాత్రి పూట చెమటలు ఎక్కువొస్తున్నాయి. మనము పొద్దున్న లేచి చూసేసరికి మనం పడుకున్న దగ్గర మొత్తము చెమట చెమట అనిపియడము, లేకపోతే కాళ్ళల్లో గాని, ప్యాంట్ గూడా కొంచెం తడిచిపోయినట్టు అనిపియడం, మెడ చుట్టూ చెమట చెమట, లేకపోతే ఫోర్‌హెడ్ చుట్టూ చెమట చెమట, లేకపోతే చెయ్యంతా చెమట, కాళ్ళంతా చెమటలు, తర్వాత బెడ్‌షీట్‌కి గూడా చెమటలు, తర్వాత బ్లాంకెట్‌కి గూడా చెమటలు. ఇట్లా కొంచెం ఎక్కువ చెమటలు చెమటలు అనిపిస్తున్నాయి. అసలు కారణం ఏంది సార్? దీన్ని పర్టిక్యులర్‌గా నైట్ స్వెట్స్ అసలు కారణం ఏంటి సార్ అని అడిగిండు. ఈ ప్రాబ్లమ్ వల్ల ఆయన దీంతో పాటు ఇంకొకటి గత 3, 4 నెలల నుంచి వెయిట్ లాస్ గూడా. ఆయన ఏ యోగా జేయలేదు, ఏం ఎక్సర్‌సైజ్ జేయలేదు, డైట్‌లో ఏం చేంజెస్ చేయలేదు. ఇంకా రెగ్యులర్ తిన్నట్టే తింటున్నాడు. ఇంకా చెప్పాలి అనంటే ముందు కంటే ఇప్పుడు యాక్టివిటీ గూడా పెరిగింది. ఇంతకుముందు వాకింగ్ గూడా చేసేవాడు గాదు. ఇప్పుడు వాకింగ్ జేస్తున్నాడు. అంతా బానే ఉన్నా గానీ వెయిట్ లాస్ అయితుంది అనన్నాడు. అసలు దేనికి కారణము? ఎలాంటి కండిషన్స్‌లో ఈ రాత్రి పూట స్వెట్ అనేది మనం తరచుగా చూస్తాము అనేది ఈరోజు మనం మాట్లాడదాం. ఎవరికైతే హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఎక్కువ ఫాస్ట్ అంటే ఇప్పుడు మన గ్రైండర్ ఉంటది కదండీ! 1 నంబర్ మీద పెడితే పొడి ఎంత ఫాస్ట్‌గా అయితది. 4 నంబర్ మీద పెడితే పొడి ఎంత ఫాస్ట్‌గా అయితది. సో, హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ హైపర్ అంటే ఫాస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైపోతది అనంటే మనకు డిప్రెషన్‌లు, యాంగ్జైటీలు అలాంటివొస్తాయి. రాత్రిపూట నిద్రలేమి సమస్య డెవలప్ అయిపోతది. వెయిట్ లాస్ అనేది జూస్తాము. అలాగే నైట్ టైమ్స్‌లో స్వెట్ అనేది చూస్తాము. ఇంకా డయాబెటిస్ కండిషన్‌లో, షుగర్ వ్యాధిలో గూడా మనం ఏంటి అనంటే, ఈ రాత్రి పూట చెమట ఎక్కువ రావడం, నైట్ స్వెట్స్ అనేది మనము షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గూడా చూస్తాము. ఇంకొకటి జనరల్‌గా వుమెన్ 45 నుంచి 55 ఈ మెనోపాజ్ ఏజ్‌లో గూడా జనరల్‌గా ఈ డిప్రెషను, కోపము, చికాకు, రాత్రి పూట నైట్ స్వెట్స్ అనేది ఎక్కువ జూస్తాము. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి గట్ హెల్త్ అనంగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే జీఈఆర్‌డీ, ఇంకొకటి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇంకొకటి అసిడిటీ. ఇలాంటి కండిషన్స్‌లో మనము ఏంటి అనంటే నైట్ స్వెట్స్ అనేటివి ఎక్కువ చూస్తాము. రాత్రి పూట చెమట ఎక్కువ రావడం అనేది మనము తరచుగా చూస్తూ ఉంటాము. ఇంకా చాలా మెటబాలిక్ డిజార్డర్స్‌లో గూడా మనం ఏంటి అంటే నైట్ స్వెట్స్ అనేటివి చూస్తాము. దీనికి సొల్యూషన్ ఏంటి? హోమియోపతిలో మంచి మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ పేషెంట్ వచ్చి, "సార్ నాకు ఓన్లీ ఫోర్‌హెడ్ మీదొస్తుంది. ఇంకా రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ మొత్తం నాకు చెమట వచ్చినట్టు అనిపిస్తుంది సార్. లెఫ్ట్ సైడ్ ఏమనిపిస్తలేదు. రైట్ సైడ్ వేడి అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చల్లగా అనిపిస్తుంది సార్. సో, ఇలాంటి వారికి ఎలాంటి మెడిసిన్ ఇయ్యాలి?" హోమియోపతిలో ఎలాంటివి ఉంటాయంటే, రైట్ సైడ్ ఒకటే సైడ్ చెమట వస్తే ఒక మెడిసిన్. లెఫ్ట్ సైడ్ మొత్తం ఒకటే సైడ్ వస్తే ఒక మెడిసిన్. లేకపోతే అప్పర్ అబ్డామెన్ అంటే మన నడుము నుంచి పై భాగంలో మనకి చెమట వస్తే ఒక మెడిసిన్. నడుము నుంచి కింది భాగంలో చెమట వస్తే ఒక మెడిసిన్. ఓన్లీ చేతులల్లో వస్తే ఒక మెడిసిన్. ఓన్లీ పాదాలల్లో వస్తే ఒక మెడిసిన్. లేకపోతే కొంతమందికి ముక్కు పైన చెమట వస్తుంది. వాళ్ళకొక మెడిసిన్. మెడ మీద చెమట వస్తుంది. దానికొక మెడిసిన్. కొంతమందికి క్యాప్ పెట్టుకుంటాం గదా! ఓన్లీ క్యాప్ పెట్టుకునే ఏరియా అలా క్యాప్ ఎక్కడైతే తగ్గుతుందో అక్కడనే చెమట రావడం. ఇలా మెడిసిన్. సో, రకరకాల మెడిసిన్స్. సల్ఫర్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి. పల్సటిల్లా అనే ఒక మెడిసిన్ ఉంటుంది. మెర్క్సాల్ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. సో, దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇయ్యడం జరుగుతుంది. సో, కొంతమందికి ఏంటంటే తెలుసా సార్? పైన నడుము నుంచి పైన భాగంలో చెమటొస్తది. కానీ కింద భాగంలో చెమట రాదు. సో, ఇట్లా రకరకాల కారణాలుంటాయి. ఇలాంటి వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో మెడిసిన్ ఇయ్యడం జరుగుతుంది. చెప్పినాను గదా! ఈ పేషెంట్. సో, ఆ పేషెంట్ మన దగ్గరకొచ్చినప్పుడు, "సార్ నాకీ చెమట వస్తుంది సార్. ఇంకొకటి వెన్ను భాగంలో, ఛాతీ భాగంలో, దాని తర్వాత ఈ షోల్డర్స్, మళ్ళా ఈ క్యాప్ బెట్టుకునే ఏరియాలో పిల్లో గూడా మొత్తం అయిపోతుంది సార్. నాకు చెమట చెమట అంటే మొత్తం తడి తడి అయిపోతుంది. మళ్ళా కింద భాగంలో లేదు సార్" అని అన్నాడు. సో, వాళ్ళకేం జేసినా అంటే నేను
మంచిగా హిస్టరీ అంతా తీసుకొని ముందు నుంచి ఏ ప్రాబ్లం అవుతుంది, అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఫ్యామిలీలో ఏమైనా స్ట్రెస్ ఉందా, లేకపోతే వర్క్ ప్లేస్లో ఏమైనా స్ట్రెస్ ఉందా, ఎప్పుడు స్టార్ట్ అయిందని కంప్లీట్గా హిస్టరీ తీసుకొని హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఆయన వెయిట్ కూడా పెరిగింది. తర్వాత యాక్టివిటీ పెరిగింది, ఆకలి పెరిగింది. దాని తర్వాత ఫేస్లో కూడా కొంచెం ఏదైతే వాపు ఉందో, లేకపోతే ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా తగ్గింది. బెస్ట్ పాసిబుల్ హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయండి. ఈ నైట్ స్వెట్స్ అంటే నెగ్లెక్ట్ చేయకండి. అది ఒక మెటబాలిక్ డిజార్డర్ తోటికి ఒక సంకేతం. దాని నుంచి ఫ్యూచర్లో డయాబెటీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి థైరాయిడ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి డిప్రెషన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రకరకాల కారణాలు ఉంటాయి. సో మీకు బాడీ ఎప్పుడైతే మీకు ఒక సైన్ ఇచ్చిందో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు మంచిగా డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ తీసుకున్నట్టయితే దాని నుంచి ఇంకా పెద్ద వ్యాధి రాకుండా ముందే దాన్ని అరికట్టవచ్చు. మీకు దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. మేము బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.